హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. సమాజ మౌలిక మార్పు కోసం ప్రయత్నించిన వాళ్లను రాజ్యాలు ఎప్పుడూ సహించవు. వేధిస్తాయి, హింసిస్తాయి, చివరికి చంపేస్తాయి. చరిత్ర పొడవునా నమోదైన వాస్తవం ఇది. కొన్ని ఘటనలు మనకు దుఃఖం కలిగించిన, మనల్ని నిరాశలో ముంచెత్తిన సమాజం మార్పు వైపుకే నడుస్తుంది. ప్రజలు ముందుకే సాగుతారు. మార్పు కోసం కృషి మళ్ళీ మళ్ళీ రాజుకుంటూనే ఉంటుంది. ఈ భావాన్ని రచయిత కవి సుధాకిరణ్ మరింత బలంగా మన ముందు ఉంచారు. మీరు వినండి. వాళ్ళు తమతో ఏం తీసుకుపోయారు? మనం తప్పులను సరిదిద్దుకోలేం. మనుషులు చనిపోయాక వాళ్ళని వెనక్కి తీసుకురాలేం. టిమ్ ఓబ్రిన్ అన్న మాటిది. న్యాయం మన వైపే ఉన్నా ఓడిపోవచ్చని స్పెయిన్లో అందరికీ అర్థమైంది. పశుబలం ఆశయ స్ఫూర్తిని అణచివేయగలుగుతుందని, సాహసమే విజయాన్ని సాధించి పెట్టలేదని తెలిసింది. ప్రపంచంలో అనేక మంది స్పెయిన్ అంతర్యుద్ధ ఘటనలని తమ వ్యక్తిగత విషాదంగా, ఓటమిగా ఎందుకని భావిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటారు ఆల్బర్ట్ కాము. సమాధి ఫలకాలు రాయటం తేలిక, విషాద గీతాలను, మరణానంతర ప్రశంసను రాయటం కూడా తేలిక. చనిపోయిన వాళ్ళని శపించి చరిత్రని ఖననం చేసేయడం ఇంకా తేలిక. నిజంగా అంత తేలికైన విషయమేనాది? చనిపోయిన వాళ్ళని వెనక్కి లాక్కొచ్చి వాళ్ల పొరపాట్లని సరిదిద్దడం సాధ్యమవుతుందా? వాళ్ళు తమతో తీసుకుపోయినవేమిటి? 500 ఏళ్ల క్రితం జర్మనీలోని ఫ్రాంకెన్ హౌజెన్ వద్ద ఒక యుద్ధం జరిగింది. అక్కడ కొండ మీద ఒక ఇంద్రధనుసు కనిపించిందని చెప్తారు. బైబిల్ ద్వారా దైవికమైన ఒడంబడికకి చిహ్నమైన ఇంద్రధనుసు, తిరగబడిన రైతుల పతాకం కూడా. యుద్ధానికి సన్నద్ధమైన రైతులు ఇంద్రధనుసు దర్శనాన్ని తమ విజయానికి దైవిక సంకేతంగా భావించారు. కానీ వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు పెద్దగా లేవు, సైనిక పరిజ్ఞానం బొత్తిగా లేదు. ప్రత్యర్థులైన ప్రభువర్గం వాళ్ళని నమ్మక ద్రోహంతో మోసం చేసింది. నిర్యుద్ధ సంధి చేసుకొని సంధికాలం ముగియకముందే రైతులపైన ప్రభువుల సైన్యం దాడి చేసింది. ఒకే ఒక్కరోజు మే 15, 1525న 7,000 మందికి పైగా రైతులను చంపేసి బూచకోత కోశారు. ఫ్రాంకెన్ హౌజెన్ యుద్ధం జర్మనీలో రైతాంగ తిరుగుబాటులో ఒక కీలకమైన ఘట్టం. 1525 నాటికి ఈ జర్మనీ రైతు యుద్ధాన్ని 1789 ఫ్రెంచ్ విప్లవానికి ముందు పశ్చిమ యూరప్లో అతిపెద్ద ప్రజా తిరుగుబాటుగా పరిగణిస్తారు. థామస్ మూన్సర్ జర్మనీ రైతుల తిరుగుబాటుకు నాయకుడు. ఫ్రాంకెన్ హౌజెన్ యుద్ధంలో పట్టుబడిన థామస్ మూన్సర్ని పలు చిత్రహింసలకు గురిచేశారు. థామస్ మూన్సర్తో పాటు మరొక నాయకుడు ఫైఫర్ ఇంకా 24 మంది తిరుగుబాటుదారులని మే 27, 1525న ప్రభువులు చంపేశారు. వాళ్ళ శరీరాల్ని ఖననం చేయకుండా శిరచ్ఛేదనం చేసిన తలలని బల్లేలకు గుచ్చి ప్రదర్శనకు ఉంచారు. థామస్ మూన్సర్ తలని మూల్ హౌజెన్ దగ్గర కొండపైన, ఫైఫర్ తలని బోల్స్టెడ్ గ్రామానికి వెళ్లే రహదారి కూడలి దగ్గర ప్రదర్శనకు పెట్టారు. తమతో పాటు వాళ్ళు మోసుకుపోయిందేమిటి? అతి కొద్ది సంఖ్యలో ఆయుధాలని, వాటితో పాటు ఒక ఇంద్రధనుసు జెండాని. ఇది జరిగింది సరిగ్గా 500 సంవత్సరాల క్రితం 1525 మే మాసంలో. వాళ్ళు తమతో పాటు మోసుకుపోయినవేమిటి? జర్మన్ విప్లవ నాయకురాలు రోజా లగ్జెంబర్గ్ తాను హత్యకు గురవటానికి ఒకరోజు ముందు జనవరి 14, 1919న ఈ మాటలు రాసింది. ఈ ఓటమి నుంచి భవిష్యత్ విజయాలు పుట్టుకొస్తాయి. బెర్లిన్ నగరంలో శాంతి భద్రతలు నెలకొన్నాయి. తెలివి మాలిన తొత్తుల్లారా, మీ శాంతి భద్రతలు ఇసుక పునాదుల మీద కట్టిన మేడల్లాంటివి. రేపు విప్లవం తిరిగి లేస్తుంది, ఆయుధాలతో తలపడుతుంది, మిమ్మల్ని భయకంపితులు చేస్తూ భేరీ భాషలో నినాదాల్ని వినిపిస్తుంది. నేను విప్లవాన్ని, నిన్న ఉన్నాను, ఈరోజు నిలబడ్డాను, రేపు కూడా నిలిచే ఉంటాను. రోజా లగ్జెంబర్గ్ తలపై రైఫిళ్లతో తలపై మోదీ హింసించారు. కాల్చి చంపి తన దేహాన్ని బెర్లిన్ నగరంలోని ఒక కాలువలో పడేశారు. మరొక విప్లవ నాయకుడు కార్ల్ లీబ్నిట్జ్ని కూడా కాల్చి చంపి బెర్లిన్ జంతు ప్రదర్శనశాల కంచెల దగ్గర గుర్తు తెలియని శవంగా పడేశారు. ఇంతకీ వాళ్ళు తమతో పాటు తీసుకుపోయినవేమిటి? రోజా లగ్జెంబర్గ్ ఖైదులో ఉన్న ఒకానొక సాయంత్రపు వేళ గురించి ఈ మాటలు రాసింది. గాలి తెమ్మెర మృదువుగా పూల పొదలని తాకి గుసగుసలాడుతుంది. ఎండ వేడిమికి ముగింపు పలుకుతూ చల్లని సాయంత్రం వేళ రానున్నది ఆ గాలి తెమ్మెర వాగ్దానం చేస్తుంది. నీలిరంగులో మెరిసిపోతున్న ఆకాశంలో తెల్లటి మబ్బులు 2 ఎంతో ఎత్తున తారాడుతున్నాయి. చందమామ వాటి మధ్య తేలిపోతూ ఉంది, ఒక కలలోలాగా.
పక్షుల గుంపులు రోజులాగే సాయంత్రం తమ గూళ్లకు చేరే ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. పట్టులా మెరిసే ఆ నీలి ఆకాశాన్ని మొనదేలిన తమ రెక్కలతో కొంచెం కొంచెంగా కత్తిరిస్తూ ముందుకు వెనకు ఎగురుతూ ఒకదానికొకటి దాటిపోతూ గోలగోలగా అరుస్తున్నాయి. అంతలోనే ఆకాశంలో కనిపించకుండా పైపైకి ఎగిరిపోతున్నాయి. నీటి బిందువులు జారిపడుతున్న ఆ పాత్రని చేతులతో పట్టుకొని తల వెనక్కి తిప్పి చూస్తాను నేను. తడితడిగా మెరిసే ఆ నీలిమలోకి ఎగిరిదూకి ఈదులాడాలని, ఆ తుషార బిందువులలో కలిసి కరిగిపోవాలని గాఢమైన కోరిక నన్ను కమ్ముకుంటుంది. వాళ్ళు బహుశా మేఘాలని, ఆకాశాన్ని, పక్షులని తమతో మోసుకుపోయారు. వాళ్ళు తమతో పాటు వేటిని మోసుకుపోయారు? స్పానిష్ నియంతృత్వ సైన్యం ప్రఖ్యాత కవి ఫెడరికో గార్షియా లోర్కాని ఆగస్టు 19, 1936న నిర్బంధంలోకి తీసుకున్నది. గవర్నర్ వాల్తేస్ లోర్కాని ఏం చేయాలనే విషయంలో ఆదేశాల కోసం సైనిక అధికారులని అడిగాడు. ఫోన్ అందుకున్న సైనిక జనరల్ చుట్టూ ఆర్డర్లీ సిబ్బంది. మౌఖిక ఆదేశాలు ఇచ్చే ఆ గొంతులో అధికార గర్వంతో నిండిన నిశ్చితత్వం వినబడింది. ఏం చేయాలని అడుగుతున్నావేమిటి? తనకి కాఫీ ఇవ్వు, సరిపోయేంతవరకు చాలా చాలా కాఫీ ఇవ్వు. సందేశ సంకేతాన్ని అందుకున్న అధికారులు గొప్ప కవి లోర్కాని కాల్చి చంపేశారు. ఒక ఆలివ్ తోటలో కన్నీటి ఊటబుగ్గ అని పిలిచే ఫెంటే గ్రాండ్ దగ్గర నేలపైన తన దేహం పడవేశారు. లోర్కా తనతో పాటు ఏం తీసుకెళ్లాడు? వెళుతూ వెళుతూ ఓ కవితని తీసుకుపోయాడు లోర్కా. వాళ్ళు నన్ను హత్య చేశారని అప్పుడు నాకు అర్థమైంది. నా కోసం వాళ్ళు కాఫీ దుకాణాలలో, శ్మశానాలలో, చర్చిలలో వెదికారు. కానీ వాళ్ళకి నేను దొరకలేదు. నేనెన్నడూ వాళ్ళ చేతికి చిక్కలేదు. లేదు, వాళ్ళకి నేనెన్నడూ దొరకలేదు. వాళ్ళు తమతో పాటు దేన్ని మోసుకుపోయారు? యుద్ధాన్ని. బహుశా బలహీనమైన గొంతుతో శాంతిని, క్రూరమైన యుద్ధంలో ఖననమైన శాంతిని తమతో పాటు మోసుకుపోయారు. తీవ్రమైన వాద వివాదాలని, భిన్నాభిప్రాయాలని తాము పూర్తి చేయాలనుకొని పూర్తి చేసిన వాటిని చేయలేక, అసంపూర్ణంగా మిగిలిన వాటిని, చేయలేని వాటిని తమతో పాటే తీసుకుపోయారు. తమ తప్పులని, పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నాలని తీసుకుపోయారు. వాళ్ళు ప్రయాసపడుతూ విప్లవ భారాన్ని తమతో పాటు మోసుకు వెళ్లారు. వాళ్ళిప్పుడు ఇక లేరు. ఓటమి కళ్ళు విప్పార్చుకొని వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంది. భూమిలోని సంపద మిగిలే ఉన్నాయి. యుద్ధం ఇంకా మన ముందు నిలబడే ఉంది. వాళ్ళు తమతో పాటు వేటిని మోసుకుపోయారు? వాళ్ళు భూమిని, ఆకాశాన్ని తమతో తీసుకుపోయారు. భూమి లోపల, అడవుల లోపల అపారమైన సంపదలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ సంపదలని బయటకు తీయాలి. దురదృష్టవశాత్తు భూమి మీద, అడవుల లోపల, కొండలపైన మనుషులు ఉన్నారు. వాళ్ళు తమతో పాటు ఏం మోసుకుపోయారు? లేదు, భూమి వాళ్ళని మోసిందా? ఇప్పుడు భూమి వాళ్ళని కప్పివేసింది. కవి టిఎస్ ఎలియట్ రాశాడు, ఏప్రిల్ నెల అత్యంత క్రూరమైంది. మృతభూమిలో లైలాక్ పూలు వికసిస్తున్నాయి. జ్ఞాపకాలని, కోరికలని కలగలుపుతూ వసంతకాలపు వర్ణం కుసించిపోయిన వేర్లకి ప్రాణం పోస్తూ బహుశా మే మాసం కూడా క్రూరమైనదేమో. వాళ్ళు తమతో పాటు తీసుకుపోయిందేమిటి? టిమ్ ఓబ్రిన్ తన కథలో రాశాడు, వాళ్ళు ఆకాశాన్ని తమతో మోసుకుపోయారు. మొత్తం పరిసరాలని, వాతావరణాన్ని, ఉక్కపోతని, వర్ష ఋతువుని, కుళ్ళిపోయిన శిలీంధ్రపు దుర్గంధాన్ని, సమస్తాన్ని తమతో తీసుకుపోయారు. వాళ్ళు తమతో పాటు గురుత్వాకర్షణని తమతో తీసుకుపోయారు. కథల ఆకాశంలో నల్లటి మబ్బులు ముసురుకున్నాయి. ముందే ముంచుకొచ్చిన వర్షం కలలపైన మృత్యువుని, రక్తాన్ని కుండపోతగా కురుస్తున్నది. మరణించిన వాళ్ళని ఖననం చేసిన నేలపై జ్ఞాపకాలు గురుత్వాకర్షణని ధిక్కరిస్తున్నాయి. దుఃఖపు వీణ ఒక పాట ముందు విలపిస్తున్నది. ఇవేమిటి అపస్వరాలు? తెగింది తీగ అన్నారు శ్రీశ్రీ. వాళ్ళు తమతో పాటు వేటిని మోసుకుపోయారు? కథలనా, కళలనా, పాటలనా?